వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. 22A దీని మీద జరుగుతున్నటువంటి పోరాటానికి, సెంటర్ ఫర్ లిబర్టీ వాళ్ళు చేస్తున్నటువంటి పోరాటానికి అప్లాజ్ అనేది చాలా బాగా వస్తుంది. అలాగే బాధితులు ఎవరైతే ఉన్నారో బాధితులందరూ కూడా ఇక వాళ్ళ సహనం నశించింది. ఈ మాట చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. బికాస్ ఈ టైటిల్ పెట్టడంలోనే ఎందుకు ఇది పెట్టాల్సి వచ్చింది అంటే చాలామంది ఫోన్ చేసింది. అండ్ ఆఫ్ కోర్స్ ఒక వారం నుంచి నేను ఫోన్లు అటెండ్ అవ్వడం లేదు. అలాగే ఈ కాన్సెప్ట్ మీద ఎటువంటి వీడియో కూడా నేను చేయలేకపోయాను డ్యూ టు సమ్ టెక్నికల్ అండ్ హెల్త్ ఇష్యూస్ తోటి. అండ్ దాదాపుగా ఒక 1500 పైచీలకు ఫోన్ కాల్స్, 3000 నుంచి 4000 వరకు మెసేజ్లు. దేన్ని చూడాలి, దేనికి రెస్పాండ్ అవ్వాలో తెలియనటువంటి పరిస్థితి. రోజువారీ పని ఒకవైపు నడవాలి, వ్యక్తిగత జీవితం ఒకవైపు, అండ్ ఈ 22A ఏదో చేద్దామన్న సంకల్పం అయితే ఉంది, కానీ దానికి తగ్గట్టుగా నా దగ్గర రిసోర్సెస్ లేకపోవడం అనేది నా మైనస్. అయినా సరే ఏదో చిన్న ప్రయత్నం. అండ్ ఫోన్ చేశారు కానీ మీరు ఎత్తలేదు అనేటువంటి వాళ్ళకి మాత్రం దయచేసి మై హంబుల్ అపాలజీ, క్షమించాలి ఎత్తనందుకు. ఎత్తలేదు అని కూడా కాదు, ఎత్తేటువంటి సిచ్యువేషన్లు లేకపోవడం వల్ల తప్పితే వేరే ఏం లేదండి. అండ్ ఎస్, ఇవాళ చూస్తే ఎందుకు అధికారులకి ఏ జీవోలు కావాలి, గాంధీ బొమ్మవా లేదంటే రాజముద్రవా? ఎందుకు ఈ కాన్సెప్ట్ వచ్చిందంటే, ఈ వారం రోజుల ముందు నాకు వచ్చినటువంటి ఫోన్ కాల్స్లో చాలామందిని మాట్లాడినప్పుడు, అయ్యా కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం, కోర్టు తీర్పులు కూడా ఉన్నాయి, మాకు దఖలపరచండి అని చెప్పని. అయినా సరే 22Aలోంచి మేము తీయము అని అంటున్నారు. కోర్టు తీర్పులు కూడా లెక్క చేయట్లేదు. బయటకు వచ్చిన తర్వాత దళారులను ఇంకొకళ్ళని పంపించి, అంటే అప్పట్లో అన్నం చూసారా, నవ్వుతున్నారు అని. ఇవి అనవ్వదు, మీరు కంగారు పడక్కర్లేదు, ఇది ఎప్పటికీ అవ్వదని నవ్వుతున్నారు ఎంఆర్ఓలు కానీ మిగతా వాళ్ళు కానీ అన్నం చూసారా. అక్కడ కొంతమంది చెప్పినటువంటిది ఏంటంటే, సార్ ఎకరానికి ఇంత అని అడుగుతున్నారు సార్, ఒకవేళ ఇళ్ల స్థలాలు సెంట్లో ఉంటే సెంటుకి ఇంత అని అడుగుతున్నారు సార్. ఆన్ యావరేజ్గా మినిమం ఓ 30,000 చేతిలో పెట్టి పని అయిపోద్ది అంటున్నారు సార్. ఏం చేయాలి అని గవర్నమెంట్ జీవోలు ఇష్యూ చేసింది. ఆఫీసులకు వెళ్తేనేమో జీవోలు ఇచ్చారు కానీ మాకేం ఇవ్వలేదయ్యా, ఆ జీవోలు తీసుకురండి ఏమి ఇచ్చారో చూద్దామని ఎంఆర్ఓ ఆఫీసుల్లో అడుగుతున్నారట. అంటే వీళ్ళకి ఇక్కడ కావాల్సింది ఏంటి మెయిన్గా? ఇది చాలామంది చెప్పినటువంటిదే. సార్ వాళ్ళ పేర్లు చెప్తే మళ్ళీ మేము అక్కడే ఉండేవాళ్ళం, మాకు ఇబ్బంది అవుతుంది సార్ అంటే, నేను చాలా క్లియర్గా చెప్పాను వాళ్ళందరికీ, మీరు ఇలా భయపడితే మీ ఆస్తి మీకు రాదు. మీ తాతల దగ్గర నుంచి కూడా అది మీ స్వాధీనంలో ఉంది, దానికి పాస్బుక్లు కూడా ఉన్నాయి, ఇన్నాళ్ళు కూడా దాని మీద సేద్యం చేసుకున్నారు, లేదంటే అనుభవంలో ఉన్నారు, అంతా అయ్యింది. ఇప్పుడు వచ్చి పాస్బుక్లు రద్దు చేసి 22Aలో పెట్టారు అంటే అది ఖచ్చితంగా చట్టవిరుద్ధంగా చేసిందే తప్ప ఇంకొకటి కాదు. అంటే దీనికంటే ముందు పనిచేసినటువంటి ఎంఆర్ఓలు, కలెక్టర్లు, ప్రభుత్వాలు ఇవన్నీ తప్పు చేసినట్టే కదా. అందువల్ల ఇప్పుడు వాళ్ళు మిమ్మల్ని లంచం అడుగుతున్నారు, లేదంటే ఇష్టం వచ్చినట్టు ఇలా మాట్లాడుతున్నారంటే వీడియోలు తీయండి వాళ్ళవి, ఖచ్చితంగా నిలదీయండి వాళ్ళని అక్కడే. ఇదే చెప్పా. లంచం అడుగుతున్నారంటే వాళ్ళ పేర్లతో సైతం చెప్పమని చెప్పాను. బట్ అన్ఫార్చునేట్లీ చాలామంది వాళ్ళ పేర్లు డీటెయిల్స్ కూడా చెప్పలేదు, భయపడుతున్నారు. మళ్ళీ వాటితో పెట్టుకుంటే ఏమవుతుందో అన్నటువంటి ఒక పాయింట్తో. సో ఇక్కడ గవర్నమెంట్ రాజముద్రతో ఇచ్చేటువంటి జీవోలు ఉంటాయి, అధికారులకు అవసరం లేదు. గాంధీ ముద్ర ఉన్నటువంటి మాత్రం కావాలి, గాంధీ బొమ్మవి. అంటే ఏంటి? కరెన్సీ. చాలా చోట్ల ఇదే జరుగుతోంది. ఈ అవినీతి మాఫియా ఒకటి రెవెన్యూలో అక్కడ ఉండిపోయి ప్రజల్ని సర్వనాశనం చేయడానికే పెట్టుకుంది ఇది. అయినా మరి ముఖ్యమంత్రి గారికి చీమకొట్టినట్టు కూడా కనిపించట్లేదేమో ఈ 22A మీద. అడపాడు దడప చేస్తున్నారు. అక్కడ 900 ఎకరాలు, లేదంటే ఇక్కడేమో ఇంతమందికి, ఇక్కడ ఇంతమందికి అని అంటున్నారు. 22 లక్షల మందిలో ఓ 5,000 మందికో, 4,000 మందికో, 200 మందికో జరిగితే ఎన్నాళ్ళు పడుతుంది? 22A రోల్ బ్యాక్ చేయమంటున్నాం. ఎందుకు? డాక్యుమెంటేషన్ అంతా ఉండి కూడా చేయట్లేదని. దీనికి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్ అవసరమైతే ఒక 2-3 ఫోన్ కాల్స్ కూడా ఇవాళ నేను ర్యాండమ్గా తీసుకుంటాను. చంద్ర గారు, హాయ్ సార్, 22A 1958లో తాతగారు రిజిస్ట్రేషన్ అయ్యింది, 3.5 సెంట్లు, 3 నంబర్స్లో 2 నంబర్స్కి పాస్ పుస్తకం అయింది, మాకు మాత్రం కాలేదు సార్. మాకు ఇంగ్లీష్ సార్, మీకు ఇంగ్లీష్ రాకపోయినా ఏమైనా మీరు ఇబ్బంది పడద్దు సార్. మీ వాయిస్ పంపించారు కదా, వినిపిద్దాం సార్. 1958లో రిజిస్టర్ అయింది మా తాతగారికి. మా తాతగారికి ముగ్గురు కొడుకులు. వాళ్ళు ఇద్దరికి పాస్బుక్లు అయినవి. వాళ్ళ భూమి కూడా అమ్ముకున్నారు. మా నాన్నగారేమో కొంచెం డబ్బు లేనందువల్ల ఇబ్బందితో పాస్బుక్ చేయించుకోలేకపోయినాడు. ఆ రోజు నుండి పంట అయితే సాగులో ఉన్నాం సార్ భూమిలో. ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ 2010 నుండి తిరుగుతూనే ఉన్నారు.
అయినా కూడా పాస్బుక్ అవ్వటం లేదు. అక్కడ పోయి ఇక్కడ ఉంటున్నారు తప్ప కాలేజీకి ఎక్కడెక్కడో తిరుగుతున్నాము, కాకపోతే అవ్వట్లేదు. పాస్బుక్ 1.35 నాకు మా నాన్నగారు, మరో మా పెద్ద నాన్నకి, మా చిన్న నాన్నకి ఒక 2 వాళ్ళకి 1.35 వాళ్ళకి పాస్బుక్ అయింది. వాళ్ళ భూమి కూడా అమ్మేసుకున్నారు. మళ్ళీ వాళ్ళకు కూడా పాస్బుక్ అయింది. మాకు చూసి అవుతుంది లేదు. దానికి పరిష్కారం మీరు తెలియజేయాలని మీకు వాయిస్ కాల్ పెట్టడం జరిగింది సార్. మాకు ఇంగ్లీష్ రానందువల్ల సరిగ్గా రాయలేకపోయినాం సార్, అందుకే వాయిస్ కాల్ పెట్టినాము. మీరు కంపల్సరీగా దీన్ని వినాల్సిందిగా కోరుతున్నాం సార్. ఇది చంద్ర అనేటువంటి వ్యక్తి పంపించినటువంటి వాయిస్ అని మనకి. అంటే 1958లో వాళ్ళ తాతగారి నుంచి వాళ్ళ నాన్నగారికి, పెదనాన్నగారికి, చిన్నాన్నగారికి వచ్చింది. అందులో పెదనాన్నగారికి, చిన్నాన్నగారికి కూడా పాస్ పుస్తకాలు ఇచ్చారు. సరే, ఆయనకున్నటువంటి ఆర్థిక ఇబ్బందులు ఇంకోటో ఈయన మాత్రం పాస్బుక్ చేయించుకోవడానికి అప్పుడు అవ్వలేదని అనుకుందాం. సరే, ఇప్పుడు కొడుకు వచ్చాడు, వాళ్ళిద్దరికి పాస్బుక్లు వచ్చాయి, వాళ్ళిద్దరు అమ్మేసుకున్నారు. ఇప్పుడు ఈయన పేరు మీద ఉన్నటువంటిది పాస్బుక్ ఈయనకి ట్రాన్స్ఫర్ చేయడానికి ఏంటి ఇబ్బంది? అక్కడికి పోయి ఇక్కడ పోయి తిప్పడం అంటే మరి దేని గురించి తిప్పుతున్నట్టు ఇది? అంటే పక్కన ఉన్న వాళ్ళు వేరే ఆక్యుపెంట్స్ ఎవరైతే ఉన్నారో కొనుక్కున్నటువంటి వాళ్ళు దీని మీద కూడా ఏమైనా కన్నేసి అధికారులతో ఏమైనా కుమ్మక్క అవుతున్నారా అన్న అనుమానం ఇక్కడ సాధారణంగానే వస్తుంది. అంటే ఇద్దరికి పాస్బుక్ వచ్చి మూడో వాళ్ళకి రాలేదు అంటే అది గవర్నమెంట్ ఫెయిల్యూరా కాదా? ఇది ఒక కేసు, సత్యసాయి జిల్లాలో. అది జేబీ రెడ్డి గారు, బండారు జనార్దన్ రెడ్డి. ఈయన ఇబ్బంది ఏంటంటే ఏపీ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి మరియు రెవెన్యూ శాఖ మంత్రి వర్యుల వారికి, మార్కాపురం జిల్లా కలెక్టర్ మేడం గారికి తమరు ప్రవేశపెట్టిన పీజీఆర్ఎస్ అర్జీలు మరియు రెవెన్యూ క్లినిక్లు మరియు ప్రజా సమస్య వేదికలు ఎందుకు? YPGRS రెవెన్యూ క్లినిక్లు దేనికి? విషయం 22A నిషేధిత జాబితా నుండి తొలగించి వేయటకు జీవో మేరకు నేను అర్జీ పెట్టాను 29 జూన్ 2026. ఎందుకు? కేవలం నాకు ఇచ్చిన ఎండార్స్మెంట్ మేరకు ఏపీ హైకోర్టులో కౌంటర్ దాఖలు చేయండి అని. ఎండార్స్మెంట్ ఇచ్చి దాదాపు 120 రోజులు దాటింది, అయినా గిద్దలూరు ఎంఆర్ఓ గారు కౌంటర్ దాఖలు చేయలేదు. కనీసం పీజీఆర్ఎస్ అర్జీ మేరకు కూడా కౌంటర్లు దాఖలు చేయని గిద్దలూరు ఎంఆర్ఓ గారు కేసు కోర్టులో పెండింగ్లో ఉన్నది. 15 సంవత్సరాల నుండి అయినా కూడా కౌంటర్లు దాఖలు చేయని గిద్దలూరు ఎంఆర్ఓ గారు కౌంటర్లు దాఖలు చేయండి అని అప్పటి ఆర్డీఓ గారు 11 సంవత్సరాల క్రితమే లేఖ రాశారు. అయినా కూడా ఇప్పటికీ కౌంటర్లు దాఖలు చేయని గిద్దలూరు ఎంఆర్ఓ. సాక్షాత్తు ఏపీ హైకోర్టు వారు కూడా కౌంటర్లు దాఖలు చేయండి అని 25/1/2024లో నోటీసులు ఇచ్చారు. అయినా కూడా కోర్టు ధిక్కరణకు పాల్పడి ఇప్పటికీ కౌంటర్లు దాఖలు చేయని గిద్దలూరు ఎంఆర్ఓ. ఎందుకు పీజీఆర్ఎస్ అర్జీలు మరియు రెవెన్యూ క్లినిక్లు మరియు ప్రజా సమస్యల వేదికలు? నేను అర్జీ పెట్టింది కేవలం కౌంటర్లు దాఖలు చేయండి ఎంఆర్ఓ గారు అని. కనీసం కౌంటర్లు కూడా దాఖలు చేయని ఈ ప్రోగ్రాంలు దేనికి? ముఖ్యమంత్రి గారు మరియు రెవెన్యూ మంత్రి గారు, మరీ ముఖ్యంగా మార్కాపురం జిల్లా కలెక్టర్ మేడం గారికి నా విన్నపం. మరియు ఎంఆర్ఓ గారు పబ్లిక్గా మీడియా ముందు వీడియోలో రెవెన్యూ రికార్డు ఉంది మరియు ఆర్సీ నెంబర్లు కూడా ఉన్నాయి, అంటే కుంట పోరంబోకు భూమి అని. మరి కౌంటర్ దాఖలు చేసి కుంటగా తేల్చి కుంటను కాపాడి అందులో గల రామకృష్ణ ధ్యాన మందిరాన్ని మరియు కాశీనాయన మఠాన్ని మరియు గాయత్రి మందిరాన్ని మరియు దుర్గా గుడిని సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు మేరకు నీటి వనరుల మీది కబ్జాలను కూల్చండి అని ఇచ్చిన ఆదేశాల మేరకు కూల్చేయండి అని ఎంఆర్ఓ గారికి ఆదేశాలు జారీ కౌంటర్ దాఖలు చేయించండి, లేదా చేతితో లిఖితపూర్వకంగా ఆర్టీఐ యాక్ట్ సమాచారం మేరకు ఈ సర్వే నెంబర్లు కుంటా అని ఎటువంటి ఆధారాలు లేవని, రికార్డు లేదని సమాధానం ఇచ్చారు. మరి ఎంఆర్ఓ గారు మీడియాలో చెప్పారు కదా, మరి ఆ విధంగానే ఆర్సీ నెంబర్లతో సహా కౌంటర్లు దాఖలు చేసి కుంటను కాపాడి కుంట కబ్జాలని తొలగించండి అని ఆదేశాలు జారీ చేయండి, లేదా ఆర్టీఐ మేరకు రెవెన్యూ రికార్డ్స్ లేవని కౌంటర్లు దాఖలు చేసి వారే ఇచ్చిన ఎండార్స్మెంట్ మేరకు నాకు న్యాయం చేయాలని చెప్పండి. నేను అడిగేది కౌంటర్లు దాఖలు చేయండి అని. మరి కౌంటర్లు దాఖలు చేయకుంటే పరిష్కారం ఎలా అవుతుంది నా సమస్య? సార్, శ్రీ అండ్ శ్రీమతి జిల్లా కలెక్టర్ మేడం గారు, మరి ఎందుకు ఈ ప్రజావేదికలు, రెవెన్యూ క్లినిక్లు మరియు పీజీఆర్ఎస్ మీకోసం అర్జీ ప్రోగ్రాంలు? నా తాలూకా వివరాలు కూడా ఈ అర్జీ వెంట పంపుతున్నాను, పరిశీలించి ఎంఆర్ఓ గారి చేత కౌంటర్ దాఖలు చేయించండి, లేదా మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. ఇక తమరిష్టం సార్ అని మేడం గారు. ఆల్రెడీ ఎంఆర్ఓ గారు ఈ సర్వే నెంబర్ల మీద కోర్టు ధిక్కరణ కేసులో కూడా ఉన్నారు. ఇక తుది నిర్ణయం కలెక్టర్ గారి ఇష్టం. ఇట్లు బండారు జనార్దన్ రెడ్డి గారు. కోర్టులో కౌంటర్ దాఖలు చేయడానికి కూడా అధికారులకి టైం లేదు అంటే మరి ఏమనాలనేటువంటిది తెలియనటువంటి పరిస్థితి. పట్టువదలని విక్రమార్కుల్లాగా మా మహేశ్వరరావు తాళమంచి గారు ఎప్పుడు చేస్తూనే ఉన్నారు వరుసగా. అండ్ ఇది ఆల్రెడీ కడప నుంచి సిఎస్ఆర్ గారిది మనం మాట్లాడున్నాము. షేర్ దిస్ లెటర్ టు ఆల్ క్యాబినెట్ మినిస్టర్స్, రెవెన్యూ మినిస్టర్, డిస్ట్రిక్ట్ కలెక్టర్ కడప, జాయింట్ కలెక్టర్ కడప,
CM, Deputy CM Nara Lokesh, Chief Secretary to CM Office and Chief Commissioner for Lands Administrative Vijayawada. Please share this to our leaders, A.V. Venkateswara garu and Chakravarti garu. Day by day, my health is depressing, so please cooperate with me in circulating this until it reaches all. After this, I will contact all of them from my side if possible. I would like to give press and media if no response from them. Please cooperate. ఏం చెప్పారు అంటే, I submitted for your kind information few lines. In my case, I have purchased land in government auction through cooperative department and received sale certificate in Form 10. The same shed land is placed in 22A in list in the year 2013. Two Honorable High Court issued 2 judgments in my favor. According to second judgment, the District Collector Kadapa has to conduct a personal interview with me and verified all the documents and asked me questions for which I have answered. Then the District Collector Kadapa has removed the shed land in his webland proceedings and instructed Tahsildar C.K. Dinne to incorporate certain changes such as mutation, issue of Pattadar passbooks, change the status of the land from assignment to Jiraiti such. Here the action of incorporation of changes given by District Collector Kadapa. Now at all revenue offices of Kadapa, they are demanding separate orders from the government of Andhra Pradesh to enable of incorporation of changes given by District Collector Kadapa. Sir, please be kind enough to give separate orders for incorporation of changes. Sir, in this regard, I humbly request you to please give separate instructions for incorporation of changes in Tahsildar C.K. Dinne office. Please be kind enough to give separate orders for incorporation may kindly be issued and please solve my problem. Since 13 years I am facing this problem because of my age 83 years and bedridden since 1 year. I am requesting you for early action, sir. Please try to understand my pathetic condition and solve my problem, for which kind of act I will be much thankful to you, sir. Please. Auction conducted by State Government of Andhra Pradesh through Cooperative Department. Land sold by the Government of Andhra Pradesh. Amount paid to Government. Sale certificate in Form 10 issued by the Government. This is done in 1982, 44 years ago. The same government placed the land in 22A list in 2013 and 14. కోర్టు వారు 1982లో అంటే ఇక్కడ ప్రభుత్వం మరి ఏమనాలి ఇక్కడ? వాట్ షుడ్ వి కాల్ దిస్ గవర్నమెంట్ యాజ్? ఆక్షన్ వేసింది ప్రభుత్వం కోఆపరేటివ్ సొసైటీ ఆధ్వర్యంలో. సామాన్యుడు కొనుక్కున్నాడు. ఫామ్ 10 రూపంలో దానికి సేల్ డీడ్ ఇచ్చున్నారు. దాన్ని తీసి పట్టాదారు పాస్ పుస్తకం ఇష్యూ చేయండి అని అంటే కోర్టు తీర్పులు కూడా ఆయనకి అనుకూలంగా ఉంటే మరి కడప జిల్లా కలెక్టర్ గారు కానీ సీకే దిన్నే ఎంఆర్ఓ ఆఫీస్కి కానీ ఇన్స్ట్రక్షన్స్ ఎందుకని వెళ్ళడం లేదు, పర్సనల్ ఇంటర్వ్యూ ఎందుకు తీసుకోవడం లేదు, ఆయనకి పట్టాదారు పాస్బుక్ ఎందుకని ఇవ్వడం లేదు? 83 ఏళ్ల వయసున్న వ్యక్తి ఏడాది కాలంగా బెడ్ రిడన్ ఉన్నాడు. 13 ఏళ్ల నుంచి పోరాటం చేస్తున్నాడు దీనికి సంబంధించి. 22Aలో ఎందుకు ఉంది ఆయన ల్యాండ్? వై? అంటే ఎవడిష్టారీతిన వాడు 22Aలో పడేసేయడము, మీది కాదు అని చెప్పి వెళ్ళిపోతే వాళ్ళు చచ్చిపోయిన తర్వాత అది ప్రభుత్వ భూమి అని చెప్పి తీసేసుకోవడమా, లేదా ఇంకెవడన్నా కబ్జా చేసుకోవడమా? ప్రభుత్వాలే అమ్మి ప్రభుత్వాలే మళ్ళీ వాటిని వెనక్కి గుంజేసుకుంటాము, ఇది మీది కాదు అంటే డబ్బు ఎవరికైనా ఊరికే వచ్చిందా ఇది? నెక్స్ట్ బడా చిన్న కృష్ణ పాపం మన సోమవారం కూడా చేశారండి, చేయలేదు. విశాఖపట్నం ఒకసారి కాల్ చేద్దాం. హలో సార్, నమస్కారం సార్. నేను పవన్ కృష్ణమూర్తిని మాట్లాడుతున్నాను. నమస్తే సార్, మీ గురించి చేస్తా ట్రై చేశాను సార్. సార్ అదే మొన్న చేశారు 2 రోజులు, నేను ఫోన్ తీసుకోలేకపోయాను, క్షమించాలి. చెప్పండి సార్, ఏంటి 22A ఇష్యూ ఏంటి సార్ మీది? 22 ఏంటంటే నాది వైజాగ్ సార్ మాది. ఓకే, హలో చెప్పండి సార్, చెప్పండి. వైజాగ్ లోని మా మిస్సెస్ పేరుని 1982లో సైట్ కొన్నామండి. సైట్ కొన్నాం 82లో. ఓకే, కొనేటప్పుడు ఏంటంటే అప్పుడు ఆ వెండర్స్ ఏం చేశారంటే పిఎల్సి తాలూకా పర్మిషన్ లెటర్ సబ్మిట్ చేశారు ఎస్ఆర్ఓ విశాఖపట్నంకి. చేస్తే అది సబ్మిట్ చేసి చూసి అతను రిజిస్ట్రేషన్ చేశారు. రిజిస్ట్రేషన్ అయిపోయింది, రిజిస్టర్డ్ డాక్యుమెంట్. ఓకే, ఏమండి అయిపోయిన తర్వాత 1982లో చేసిన తర్వాత 1984లోనే నేను ఇల్లు కట్టాను ఆ స్థలంలోనే. ఓకే,
ఇల్లు కట్టిన తర్వాత ఇంట్లో ఉంటున్నాము. ఉమ్, ఉన్న తర్వాత ఏంటంటే ఇప్పుడు 44 years అయిపోయింది. అవును ఈ 44 అయిపోతే ఇల్లు పడిపోతుంది అనమాట. అవును కొత్త ఇల్లు కడదామని ప్లాన్ చేశాను. ప్లాన్ చేస్తే ఏమైపోయిందంటే మాకు 2022లోనే ఉమ్, ఒక నోటీస్ ఇచ్చారు. ఉమ్, నోటీస్ ఏమని ఇచ్చారంటే మీ సైట్ లోని 400 చదరపు గజాలు మీ సైట్, ఉమ్, అందులోనేమో వచ్చి 0.0331 స్క్వేర్ మీటర్స్ ఏమో వచ్చి ఉంది ఉమ్, ELC లోని. దానికి ఆ మార్కెట్ వాల్యూ ప్రకారంగా ఈ ఎక్స్టెంట్ కి డబ్బు కట్టేస్తే మీకు రెగ్యులర్ చేస్తామో నోటీస్ ఇచ్చారు. ఓకే అప్లికేషన్ పెట్టండి, పెట్టాం. పెట్టిన తర్వాత అక్కడి నుంచి MRO తిరిగితే ఏమైందంటే మాకు ఇంకా గవర్నమెంట్ నుంచి ఆర్డర్స్ రాలేదండి, ఎలా కట్టాలో ఏంటో మాకు గైడ్ లైన్స్ రాలేదని చెప్పారు. ఉమ్, అలాగే 2022 అంతా కూడా అలాగే తిరిగాను. ఉమ్, తిరిగిన తర్వాత 2023లో కూడా ఇంకొక నోటీస్ అదే లైన్స్ లో ఇచ్చారు. ఉమ్, ఇచ్చిన తర్వాత మళ్ళీ అప్లికేషన్ పెట్టమన్నారు, పెట్టాను. మళ్ళీ తిరిగాను. ఉమ్, తిరిగిన తర్వాత అప్పుడు కూడా ఎలాగేనండి వాళ్ళ ULC డిపార్ట్మెంట్ కలెక్టర్ ఆఫీస్ కి వెళ్ళాలి అంటే అక్కడికి వెళ్ళాను. ఉమ్, అక్కడికి వెళ్తే MRO అని వాళ్ళు చెప్పడం, MRO దగ్గరికి వెళ్తే ULC అని చెప్పడం, అలాగా 2023 కూడా అలాగే అయిపోయింది. ఓకే 2024 డిసెంబర్ లోనే ఏం చేశారంటే ఇక్కడ ఉన్నటువంటి లోకల్ ఎమ్మెల్యే వీళ్ళంతా కలిసి రెవెన్యూ సదస్సు అని గవర్నమెంట్ తాలూకా అనుమతితో రెవెన్యూ సదస్సులు పెట్టారు. అవును పెట్టిన తర్వాత అక్కడ నాలాడు బాధితులు మాధవదారిలో ఇంచుమించు ఒక 600 మంది 700 మంది వచ్చారు. ఉమ్, వచ్చి వాళ్ళందరి చేత కూడా మళ్ళీ అప్లికేషన్ పెట్టించుకున్నారు. నేను పెట్టాను, రసీదు కూడా ఇచ్చారు. పెట్టిన తర్వాత అప్పుడు మళ్ళీ ఏంటంటే మొత్తం ఒక 4 సెట్లు మళ్ళీ అప్లికేషన్ పెట్టమన్నారు. అప్లికేషన్ పెట్టామండి. పెట్టిన తర్వాత మళ్ళీ ఎప్పుడులాగా నేను మన MRO ఆఫీస్ కి తిరగడం మొదలెట్టాను. ఉమ్, తిరగడం మొదలెడితే అతను ఏమన్నాడంటే ఆ MRO మన CHB రమేష్ అని చెప్పేసి, సార్ ఇవన్నీ కాదండి, ఆ ఎప్పుడో రికార్డులు కాదు, మీరు కొత్తగా రెవెన్యూ డిపార్ట్మెంట్ చేత అప్రూవ్ చేసినటువంటి ఏజెన్సీ ఉండాలి, సర్వే ఏజెన్సీ, ఉమ్, అక్కడ సర్వే చేయించుకుంటే మీ క్లియరెన్స్ ఇచ్చేస్తామని చెప్పాడు ఆయన. ఓకే అయితే మరి ఎవరండి అప్రూవ్డ్ ఏజెన్సీ అంటే నాకు జీవో నెంబర్ 27 అని ఇచ్చాడు. జీవో నెంబర్ ఆ 27 జీవో నెంబర్ 20 ఆ జీవో నెంబర్ 27 లోనే మొత్తం 5 అప్రూవ్డ్ ఏజెన్సీస్ ఉన్నాయి. ఉమ్, అందులోనే ఒకటి మా ఇంటి దగ్గరలోని కాశ్యప్ జియోటెక్ అని ఓకే అతను సంప్రదించాను. అతను ఏంటంటే ఎంతో DD మొత్తం 5,000 ఎంత కట్టుకున్నాడు, కట్టాను. వచ్చారు, చూశారు, సర్వే చేశారు. సర్వే చేసిన తర్వాత అక్కడికి 1 week పోయిన తర్వాత నాకు సర్వే రిపోర్ట్ ఇచ్చారు. ఉమ్, ఇచ్చి నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు అనమాట. సార్ మీరు ఎందుకు టెన్షన్ పడుతున్నారు, మీ సైట్ కంప్లీట్లీ అవుట్ ఆఫ్ ULC కవర్ అని. Okay. అవన్నీ కూడా టెక్నికల్ గా నేను కూడా BE మెకానికల్ అండి, నేను కూడాను, Yes, sir. నేను అర్థం చేసుకోగలను. అంచేత నాకు అర్థమైంది. సో ఆ సర్వే రిపోర్టు చాలా క్లియర్ గా అవుట్ ఆఫ్ కవరేజ్ అనమాట. ఆ ఓకే సైట్ దాటించి ఆ రోడ్డు ఉంటది, ఆ రోడ్డు 30 feet రోడ్డు, ఆ రోడ్ లో కూడా కొంత దాటించిన తర్వాత అప్పుడు కొద్దిగా ఉందన్నమాట. ఉమ్, సో అది నేను పట్టుకెళ్ళి ఆ సర్వే రిపోర్ట్ పట్టుకెళ్ళి MRO గారు చూపించాను. ఉమ్, చూపించిన తర్వాత అతను ఎగాదిగా చూశాడు. అవునండి మరి మీది ULC లేదు, సరే అని చెప్పేసి ఏం చేశాడంటే అతని దగ్గర పనిచేసే గవర్నమెంట్ సర్వేయర్ని పిలిచాడు. ఉమ్, అతని పేరు రాజగోపాల్. ఓకే ఏమయ్యా ఇతను మరి సర్వే రిపోర్ట్ లోనే నిల్లని వచ్చింది, మరి ఎలాగ వచ్చింది ఇది అంచేత నీవు ఫిజికల్ గా అక్కడికి వెళ్ళి ఫిజికల్ విజిట్ చేసి అక్కడ చేసి నీవు కూడా చూసి నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వయా అని చెప్పేసి అతనికి ఆర్డర్ ఇచ్చాను ఎదురుగానే. ఓకే అతను అక్కడ నుంచి ఒక 1 month ఫోన్ చేసి వస్తాడని అక్కడికి 1 month ఫోన్ చేసి అతను వచ్చాడు. ఉమ్, వచ్చిన తర్వాత అతను కూడా 2 కుర్రోళ్ళు తీసుకొచ్చాడు, చూశాడు, ఇంట్లోకి వచ్చాడు, ఇల్లు చూశాడు. అదంతా చూసిన తర్వాత నిజమేనండి మీ సర్వే రిపోర్ట్ లో లేదు, ఉమ్, మీరు ఒకసారి రండి నేను తీసుకెళ్తాను మన MRO గారికి, ఉమ్, తీసుకెళ్లి మాట్లాడదామని అన్నాడు. అతను నాకు అపాయింట్మెంట్ ఇచ్చాడు. వెళ్ళాను. ఉమ్, వెళ్ళిన తర్వాత నన్ను MRO గారు తీసుకెళ్లాడు. ఉమ్, సార్ మీరు నన్ను పంపించారు ఆ ఇంటికి, నేను వెళ్ళాను, ఉమ్, చూశాను. ఇతను సైట్ పూర్తిగా అబ్సల్యూట్లీ అవుట్ ఆఫ్ ULC కవర్ ఓకే అని అతను చెప్పాడు. అప్పుడు ఏం చేశాడంటే అది చూసిన తర్వాత కరెక్టే సార్, మరి నోటీసులు మేము ఇవ్వలేదు కదా, ఉమ్, మీరు ULC డిపార్ట్మెంట్ ని అడగండి, లేదంటే డైరెక్ట్ గా మీరు ప్లాన్ పెట్టేయండి GVMC లోనే, ఉమ్, మీకు అప్రూవ్ అంటే ప్లాన్ పెట్టాను. ఓకే ప్లాన్ పెడితే ప్లాన్ లోనేమో డబ్బులు కట్టించుకున్నారు, 10,000 ఒకసారి 500 ఒకసారి కట్టించుకున్నారు. ఉమ్, వాళ్ళు ఏంటంటే ఎక్కడో చూసిన తర్వాత ULC తాలూకు అన్ని నవే డేస్ చాలా ప్రాబ్లం ఉందండి, అంచేత మీరు ULC దగ్గర నుంచి మాకు క్లియరెన్స్ తీసుకొస్తే మీకు అప్రూవ్ చేస్తామని వాళ్ళు చెప్పేశారు. ఓకే మరి ULC నుంచి వీళ్ళు ఇవ్వాలి కదా. అవును అప్పుడు ఇంకా ULC డిపార్ట్మెంట్ కి వెళ్ళి తిరిగాను. తిరిగిన వాళ్ళు ఏంటంటే
ఏదో వెరీ ఓల్డ్ అండ్ ఎక్సలెంట్ పనికి మాలినటువంటి ఏదో రికార్డ్ పట్టుకొని ఉమ్, మా మా దాంట్లో మీదేమో ఉయ్యాల్సిలో ఉన్నదండి. కరెక్ట్ అనే ఉయ్యాల్సిలో ఉంది, ఎప్పుడో ఉంది. దీన్ని సబ్ డివిజన్ చేశారు. ఉమ్, సబ్ డివిజన్ చేశారు కాబట్టి 80/3B అండి. ఓకే ఒరిజినల్ గా ఇది 80/3. ఓకే 80/3ని సబ్ డివిజన్ చేశారు. ఉమ్, సబ్ డివిజన్ చేసిన 80/3Bని 2012లోని, సార్ జాగ్రత్త వినండి సార్, ఎస్ ఎస్ నాది 2012లో యుఎల్సి స్పెషల్ ఆఫీసర్, అప్పుడు ఉన్నటువంటి యుఎల్సి స్పెషల్ ఆఫీసర్, అప్పుడు ఉన్నటువంటి యుఎల్సి సర్వేరు ఈ సైట్లను సెట్ చేసి ఉమ్, ఈ ల్యాండ్ ని 80/3 డిక్లేర్ చేసి ఇది నాన్ సర్ప్లస్ ల్యాండ్ అని సర్టిఫికెట్ చేసి ఎన్ఓసి ఇచ్చారు. ఓకే ఇవ్వగానే ఏం చేసేవాడు, నాకు కుడిపక్క ఒక నైబర్ ఉన్నాడు, ఎడం పక్క ఒకటి ఉన్నారు, ఆ వరుసంతా నైబర్స్ ఉన్నారు. ఉమ్, వాళ్ళందరూ కూడా ఏంటంటే ఈ ఈ ఎన్ఓసి ఇవ్వగానే వాళ్ళందరూ G+4 పెద్ద పెద్ద అపార్ట్మెంట్ కట్టిస్తారు. ఉమ్, అప్పుడు నా దగ్గర మా ఎకనామిక్ గా నాకు కొద్ది ఫైనాన్షియల్ గా ప్రాబ్లం వల్ల నేను వాళ్ళతో ముందుకు వెళ్ళకపోయాను. ఓకే సరే తర్వాత ఒకటి కట్టుకున్న వరకు నేను కట్టలేదు. వాళ్ళు పెద్ద పెద్ద భవనాలు అపార్ట్మెంట్ కట్టించారు. ఓకే మధ్యలో నాది ఉంది ఉమ్, ఏమండి. సో ఆ సర్టిఫికెట్స్ కూడా నేను యుఎల్సి డిపార్ట్మెంట్ చూపించాను, ఉమ్, ఆ జెరాక్స్ కాపీలు చూపించానండి. ఓకే 2012 నవంబర్ 11వ తేదీనటువంటి వాళ్ళు సర్వే చేసినటువంటిది ఈ సబ్ డివిజన్ చేసి 80/3గా సబ్ డిక్లేర్ చేసి ఎన్ఓసి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత అవి కూడా చూపించాను. ఓకే చూపించిన తర్వాత అది కరెక్టేనండి, మరి 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 మా రికార్డ్ లో ఉన్నదని చెప్పేసి అన్నారండి. ఇక్కడ ఈ ఎంఆర్ఓ కూడా ఏమంటారు, సార్ నా దాంట్లో ఏమీ లేదండి, మీరు వెళ్ళి యుఎల్సీలు అంటే అక్కడ ఉన్నటువంటి బాగా దే ఆర్ ఆల్ డీప్ రూటెడ్ పీపుల్ అండి, 1 or 2 పీపుల్ గుమస్తాలు. ఓకే సరే అయిపోయింది కదండి. ఈలోగా ఏం చేశాను, నేను అక్కడ ఐఏఎస్ ఆఫీసర్ జాయింట్ కలెక్టర్ విద్యాధరి మేడం నేను కలిశాను. ఉమ్, కలిసిన తర్వాత ఆవిడకి ఇదంతా చెప్పాను. చెప్తే ఆవిడ ఫుల్ గా కన్విన్స్ అయ్యింది. ఓకే కన్విన్స్ అయిన తర్వాత ఆవిడ ఏం చేసిందంటే ఒక లెటర్ పంపించింది. ఉమ్, ఈలో విష్ణు కుమార్ రాజు గారు ఒక లెటర్ ఇచ్చారు. ఓకే ఇతను సర్వే రిపోర్ట్ తీసుకొచ్చాడు, సర్వే రిపోర్ట్ లో నీళ్ళు వచ్చింది కాబట్టి మీరు అతని ఇంటికి వెళ్ళి మళ్ళీ ఒకసారి చూసి మీరు ఫీడ్బ్యాక్ చేసి ఇది ఇష్యూ క్లియర్ చేసేయండి అని ఒక లెటర్ రాశారు. ఉమ్, ఎవరికి రాశారు, ఆ జాయింట్ కలెక్టర్ రాశారు. ఓకే ఎవరు, విష్ణు కుమార్ రాజు గారు. ఆ లెటర్ మీద మేడం గారు స్పందించారు, విద్యాధరి మేడం స్పందించి ఏంటంటే విష్ణు కుమార్ రాజు గారు లెటర్ రాశారు కాబట్టి ఈ సర్వే రిపోర్ట్ లో మట్టుకు మాత్రం లేదని వస్తుంది, మీరు ఎందుకైనా మంచి మీరు మళ్ళీ ఒకసారి మీ సర్వేని తీసుకెళ్లి చూసి సర్వే చేసి నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి అని చెప్పేసి ఎంఆర్ఓకి అతను లెటర్ పెట్టారు. ఉమ్, ఎవరు, విద్యాధరి మేడం ఐఏఎస్ Okay. జాయింట్ కలెక్టర్. ఓకే ఏమండి, అయితే నాకు కూడా కాపీ ఇచ్చారు. ఉమ్, కాపీ ఇచ్చిన తర్వాత నేను చాలా హ్యాపీ అని మేడం గారు స్పందించారు అని చెప్పేసి అప్పుడు ఏంటంటే వీడు అతను కలిసాను, ఎవరిని మన ఎంఆర్ఓ అని ఉమ్, కలిస్తే మేము ఆల్రెడీ లెటర్ రిపోర్ట్ ఇచ్చేసాము, ఇదివరకు ఇచ్చేసాము, ఉమ్, మీకేం ప్రాబ్లం లేదండి, మీది యుఎల్సీలో లేదని ఇచ్చేసామని చెప్పేశారు. ఓకే అండి చెప్పేసిన తర్వాత నేనేం చేశానంటే నేను మళ్ళీ ఆ మేడం ఒక లెటర్ రాశాను. ఆ మేడం మీరు ఇచ్చారు కానీ ఇంతవరకు నా ఇష్యూ సాల్వ్ అవ్వలేదు అని మళ్ళీ లెటర్ రాశాను. ఉమ్, ఏమండి సార్, లెటర్ రాసింది ఆవిడ ఏం చేసిందంటే మన జూలై 15వ తేదీని గ్రూప్ కాల్లో నాతో మాట్లాడింది ఓకే కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్. ఉమ్, అందులోని మొత్తం అక్కడ యుఎల్సి ఉంటారు కదండి, వాడు ఎవరంటే మన సూపరింటెండెంట్, ఆఫీస్ సూపరింటెండెంట్ మేడము, అలాగే మన ఎంఆర్ఓ మన రమేష్ గారు, నేను ఓకే మాట్లాడేవాళ్ళు మాట. నన్ను అడిగిన తర్వాత చెప్పాను, అమ్మ నాది యుఎల్సీలో ఉన్నదని యుఎల్సీ వాళ్ళు చెప్తున్నారు కానీ 2012లోనే నా ఇటుపక్క నైబర్స్ కూడాను సర్టిఫికెట్ ఇచ్చేసి ఈ ఎన్ఓసి ఇచ్చారు, ఫలితంగా వాళ్ళేమో అపార్ట్మెంట్ కట్టుకున్నారు, మధ్యలో నాది ఉండిపోయింది. మరి వాళ్ళకి అలగిచ్చారమ్మా, నాకు అదే ల్యాండ్స్ ఇవ్వండి, ఈ సబ్ డివిజన్ అయింది, మీరు సబ్ డివిజన్ లేదని మీరు అవ్వలేదని మీరు చెప్తున్నారు మీ కింద వాళ్ళు, కానీ సబ్ డివిజన్ అయ్యింది. సబ్ డివిజన్ అవ్వకపోతే నాకు ఇచ్చిన యుఎల్సి నోటీసులో 80/3B అని వచ్చింది. It was certified that my survey number is 80/3B. Like that, survey report, latest survey report లో కూడాను 80/3B అని ఫిగర్ అవుట్ అయ్యింది. ఓకే, మీకు అర్థమైందండి? అర్థమైంది. ఏమీ లేకపోతే అవదు కదా సార్, మనమే రాసేయలేరు కదా, కంప్యూటర్ డిజిటల్ సర్వే అది. అవును. ప్లస్ 2012లో కూడాను వాళ్ళు 80/3B అని రాశారు. వాళ్ళు ఎవరు, స్పెషల్ ఆఫీస్ ఇవ్వాల్సి ఆ డిపార్ట్మెంట్ వాళ్ళే సర్వేరు, అప్పుడు సబ్ డివిజన్ చేశారు. అది వీళ్ళు తెలుసుకోవడం లేదు.
ఏమంటే మీరు 80/3 అండి, సబ్ డివిజన్ అవ్వాలి మూర్ఖంగా మాట్లాడుతున్నారు అనమాట. ఆ కాగితాలన్నీ కూడా చూపించాను. చూపించిన తర్వాత అప్పుడు ఏం చేసిందంటే ఆ మేడం గారు గ్రూప్ కాల్ లోని మన సర్వే ఎవరు మన ఎంఆర్ఓని అడిగింది, ఏమయ్యా అతను చెప్తున్నారు మీరు ఏం చెప్తారు అంటే అతను చెప్పాడు, మేడం ఒకటే సర్వే నెంబరు, ఒకటే డోర్ నెంబరు, నా పక్కది 9 అండి డోర్ నెంబరు, నాది 10, ఆ పక్కది 11, దాని పక్క 12, మొత్తం 5 డోర్ నెంబర్లు కూడా ఒకటే సర్వే నెంబర్ 80/3 మేడం గారు ఈ డోర్ నెంబర్లు అన్ని కూడా ఒకటే సర్వే నెంబర్ 80/3 80/3 మట్టి మాత్రం 3B మట్టి మాత్రం ULC లో లేదని అతను చెప్పారు, స్వయంగా చెప్పారు. అది మినిట్స్ కూడా రికార్డ్ చేశారు. ఎవరు ఎంఆర్ఓ చెప్పారు, ఈ సర్వే రిపోర్ట్ మనకి లేదు, ఈ రికార్డ్ లో కూడా లేదని చెప్పారు. మరి అక్కడ ULC వాళ్ళకి ఎలాగొచ్చిందో తెలియదు. అదండి అది పరిస్థితి సార్. సో ఇప్పుడు ఏంటంటే నేను మళ్ళీ ఒక లెటర్ రాశాను, రేపు స్పందనకి వెళ్తాను. అమ్మా మీరు యువర్ రిక్వెస్ట్ కెనాట్ బి కన్సిడర్డ్, ఎందుకంటే సబ్ డివిజన్ అవ్వలేదని మీరు చెప్తున్నారు, కానీ సబ్ డివిజన్ అవ్వకపోతే నాకు ఇచ్చిన నోటీసులో గానీ, నాకు వచ్చినటువంటి సర్వే రిపోర్ట్ లో గానీ, లేకపోతే 2012లో వచ్చినటువంటి స్పెషల్ ఆఫీసర్ రిపోర్ట్ లో గానీ 80/3B అని ఎందుకు ఫిగర్ అవుట్ అయింది, వైట్ వాజ్ సర్ఫేజ్డ్ అని నేను ఒక లెటర్ రాసి నేను రేపు సోమవారం మన స్పందన అవ్వలేదు, మన సోమవారం, రేపు నెక్స్ట్ సోమవారం నేను వెళ్తున్నానండి. నేను మేడం గారితో మాట్లాడతాను. డెఫినెట్ గా మాట్లాడండి సార్. అయితే ఇక్కడ క్లారిటీ ఇవ్వండి, ఇక్కడ మిస్టేక్ ఎవరిదంటారు? 100% మిస్టేక్ ఎవరిదంటే సార్ ULC డిపార్ట్మెంట్ అండి. ULC డిపార్ట్మెంట్ ఎందుకంటే సార్ తర్వాత వాళ్ళు ఎప్పుడో పాతది, ఒకప్పుడు 80/3 ఉన్నాయి సార్. 80/3 లోని మొత్తం 3 భాగాలు సార్, 80/1, 80/2, 80/3. ఏమండి సార్, అయితే 80/3ని సబ్ డివిజన్ చేశారు. వాళ్ళేంటి అది అప్డేట్ అవ్వలేదు, దట్ వాజ్ నాట్ అప్డేటెడ్. వాళ్ళ రికార్డులు అప్డేట్ చేయలేదు, ఎప్పుడో బాగా బూచిపట్టినటువంటి రాంగ్ అండ్ అబ్సల్యూట్ డేటా పట్టుకొని దే ఆర్ సింప్లీ హార్పింగ్ అని దట్ వన్. అవన్నీ సబ్ డివిజన్ అవ్వకపోతే మన లేటెస్ట్ సర్వేలోనే 80/3 ఎందుకు వస్తుంది? 2012 వాళ్ళు ఎందుకు 80/3 వస్తారు? నాకు ULC 2022-23లో కూడా మీ సైట్ 80/3B లో ఉందని ఆ సేమ్ ULC డిపార్ట్మెంట్ నాకు నోట్స్ ఇచ్చారు. అవును లేకపోతే రాదు కదండి. ట్రూ మనమేం రాసేలేదు కదా 80/3 అని 3B అని. అదండి. ఓకే. సో ఎనీవే రేపు సోమవారం వెళ్తున్నారు కాబట్టి ఒకసారి మళ్ళీ మనం సోమవారం మాట్లాడుకుందాం, ఏం జరిగింది అనేది ఒకసారి చెప్పండి. అంటే నేను ఏం చెప్దాం అనుకుంటాను, అమ్మా మీరు ఫీల్డ్ విజిట్ కి ఎవరైనా దయచేసి బెత్తాయించని చెప్తాను. అంటే నాకు అర్థం కాని విషయం ఇప్పుడు ఎన్నిసార్లు ఫీల్డ్ విజిట్ జరగాలి సార్? ఒకసారి ప్రైవేట్ సర్వేయర్ తో మీరు చేయించుకున్నారు, గవర్నమెంట్ నుంచి 4 సార్లు జరిగింది. ఇప్పుడు 5 సంవత్సరాలు తిరుగుతున్నాను సార్, నేను నేటికి 5 సంవత్సరాలు అయిందండి. సో ఐ కంప్లీట్లీ ఫెడ్ అప్ అయిపోయి తిరగలేకపోతాను. 8 years సార్ నాకు వయసు. రెండోది ఏంటంటే ఈ 3 సైట్లు ఒకే రోజు రిజిస్ట్రేషన్ అయ్యారు సార్. నేను ఎందుకంటే అందరం కూడా షిప్ యార్డ్ లో పనిచేసాం, ముగ్గురు కూడా ఒకే రోజు కొన్నాం. ఒకే రోజు 1982 జూలై 17వ తేదీన కొన్నాం. వాళ్ళందరూ ఇల్లు కట్టేసుకున్నారు, వాళ్ళకి లేని రూలు నాకెందుకు వస్తారు సార్? నేను మధ్యలో ఉన్నా, నేను ఇటుపక్క 2 ఉన్నారు, అటుపక్క 3 ఉన్నారు, 5 ఉన్నారు. ఇట్స్ కంప్లీట్లీ నెగ్లిజెన్స్ సార్, 100% హైట్స్ ఆఫ్ నెగ్లిజెన్స్. అతను సర్వేర్ కూడా వచ్చాడు, గాబరైపోయాడు, ఇదేంటండి అనేసి. రాజగోపాల్ అని గవర్నమెంట్ సర్వేర్ ఎంఆర్ఓ ఉంటాడు. ఎనీవే చూద్దాం సార్ మండే రోజు. సార్ ఇవన్నీ కూడా నేను రైటింగ్ లో పెట్టాను సార్ మేడం కి. నాకు అర్థమైంది, నేను చూసాను ఆల్రెడీ నెంబర్ తో సహా. చూద్దాం సార్, రేపు ఒకసారి మండే వెళ్తున్నారు కాబట్టి మండే అప్డేట్ ఏంటనేది ఒకసారి చెప్పండి, దాన్ని బట్టి మాట్లాడదాం. అదే సార్. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. మీరు కన్విన్స్ అయిపోయి చాలు సార్, ఇంకేం లేదు సార్. మొత్తం డీటెయిల్డ్ గా చాలా క్లియర్ గా చెప్పారు, అంతే, అంతకు మించి లేదు. ఈవెన్ జాయింట్ కలెక్టర్ కూడా దీనికి రెజల్యూషన్ ఆల్రెడీ పాస్ చేస్తున్నారు అన్న దగ్గర ఇక్కడ ULC వాళ్ళు ఏదైతే చేస్తున్నారో వాళ్ళకి లేనటువంటి ఒక హక్కుతోటి అది తప్పు కదా మరి. అంతే. ఎనీవే మండే మాట్లాడదాం సార్ మళ్ళీ ఒకసారి. థ్యాంక్ యూ. రైట్ సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. సో ఇది క్లియర్ కట్, అంటే ఒక గవర్నమెంట్ అఫీషియల్స్ మొండిగా అప్డేట్స్ అనేవి లేకుండా, వాళ్ళ రికార్డ్స్ని అప్డేట్ అనేవి చేసుకోకుండా కావాలని, దీని వెనకాల ఇంకా ఏమైనా కాన్స్పిరసీ ఉందా? డెఫినెట్గా మండే రోజు తెలుసుకుందాం దీంట్లో. అంటే
3 స్థలాలు ఏ, బి, సి. ఏకి బికి ఈ యుఎల్సి దాంట్లో ఉంది అని లేకుండా, ఐ మీన్ ఏకి సికి ఇద్దరికి పర్మిషన్ ఇచ్చారు, వాళ్ళు హ్యాపీగా ఇల్లు కట్టుకున్నారు. మిడిల్లో ఉన్నటువంటి వ్యక్తికి ఇప్పుడు ఏలో ఉంది లేదు లాస్ట్లో సిలో ఉంది అంటే అర్థం చేసుకోవడానికి ఉందరే లేదు ఈ రెండింటికి బార్డర్ అది దీనికి ఇది అని చెప్పాను. ఏకి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇచ్చారు, క్లియరెన్స్. సికి ఇచ్చేశారు, మధ్యలో ఉన్నవాడు ఏం చేశాడని. ఇది మన అధికారుల్లో కొంతమంది పని చేసేటువంటి తీరు. ఏదో హయ్యెస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ వీటితో తీసుకెళ్ళి కూర్చోబెట్టాం ఇది అని చెప్పి అంటూ ఉంటారు. లేదా వాట్ ఎవర్ ద రీజన్ ఇట్ ఇస్, గవర్నమెంట్ ఆఫీస్లో కూర్చున్నాము అంటే మేమే కింగ్స్, మేమేం చెప్తే మేము అదే వస్తుంది. ఒక రోజు ఖచ్చితంగా అక్కడి నుంచి ఇది పట్టుకొని లాగి రోడ్డు మీద కూర్చోబెట్టే రోజులు త్వరలోనే ఉంటాయి ఇలాంటి తప్పుడు పనులు చేసే వాళ్ళందరికీ కూడా. 5 ఏళ్ల నుంచి తిరుగుతున్నాడు ఆయన. మరి ఆ పక్కన ఉన్న వాళ్ళు ఇద్దరు కూడా, ముగ్గురు మళ్ళీ ఎంప్లాయీస్, షిప్ యార్డ్లో పనిచేసినటువంటి వాళ్ళే. చర్మాంకంలో కనీసం మానసిక ప్రశాంతతతోటి రెస్ట్ తీసుకోవడానికి కూడా లేకుండా వాళ్ళని ఇలా ఇబ్బందులు పెడుతూ ఉంటే పుట్టగతులు ఉంటాయా? ఏం చెప్పలేం. ఎనివే ఇంకొక కేసు చూద్దాం. అండ్ దిస్ ఇస్ ద లాస్ట్ ఫర్ దిస్ సెషన్. డెఫినెట్గా నేను ఇంకా రెగ్యులర్గా ఐ విల్ బీ ఇన్ టచ్ అండి. నేను తీసుకుంటాను సెషన్స్ అన్ని అందరికీ కూడా. మీకు ఇక్కడ ఆశ్చర్యకరంగా ఇంకొక 2 వాయిస్లు వినిపిస్తా, కాల్ కాదు కానీ. సార్ నాకు మొన్న మాట్లాడుకున్నాం కదా లాస్ట్ వీక్, 444 and 445 జీవోస్ రిలీజ్ చేసింది. ఇప్పటిదాకా ఉన్నటువంటి 22Aలో చేర్చబడినటువంటివి కాదు, ఇక ముందు 22Aలో చేర్చకుండా ఉండడానికి గైడ్లైన్స్ ఇష్యూ చేశారు అని చెప్పి అనుకున్నాం కదా. ఆ జీవోలు ఇష్యూ అయ్యని ఒక విఆర్ఓకి, ఒక సామాన్యుడు వెళ్ళి అయ్యా 22Aలో ఈ జీవోలు వచ్చాయి కదా, ఒకసారి దీని గురించి మీరు చెప్పండి అని చెప్పి అడిగితే, అన్ఫార్చునేట్లీ ఆ విఆర్ఓ పేరు కూడా కృష్ణమూర్తి అండి. నాకు ఫోన్ చేసింది కాదు, ఆయన పేరు కూడా కృష్ణమూర్తిట. 22Aలో పడింది, అది క్లియరెన్స్ ఇచ్చినారంట కదా. ఉంగరాని ఉన్న 131 క్లియరెన్స్ ఇవ్వలేదు మాకి. 131 క్లియరెన్స్ ఇవ్వలేదు. అన్నిటికి ఇచ్చినారు కదండి, జీవో ఇచ్చినారు. ఎప్పుడు ఇచ్చినారు? మొన్న ఇచ్చినారు కదా. 444 మళ్ళీ ఎట్లా సార్ నుంచి కలుతాడు నా సార్? ఎక్కడ కలిసి ఉంటారు? ఎంఆర్ఓ వస్తాడు. ఓకే ఓకే. మేము మీకు ఏమన్నా వేరే అడిగితే విఆర్ఓని ఏం రాలేదన్నా. ఒకసారి మాకేం రాలేదు, ఒకసారి వచ్చి సార్ని కలిసి జీవో చూపించుకోండి. జీవో ఇచ్చినామంటున్నారు కదా, రిలీజ్ అయింది జీవో కూడా. అదే కదా నాకు తెలుసు కాబట్టి మీరు ఒకసారి వచ్చి కలిసాను అన్న సార్తో ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పిపోదు అండి. సర్లేండి. ఓకే, అదనమాట సంగతి. గవర్నమెంట్ 444 జీవో రిలీజ్ చేసింది అన్నది కూడా విఆర్ఓలకి ఇన్ఫర్మేషన్ లేదు అంటే హౌ దే ఆర్ డూయింగ్ అనేది అది. సరే, ఇంకొక కాలర్ ఎవరో మిస్ కాల్స్, ఈ మిస్ కాల్స్ తోటి చచ్చిపోతున్నానండి. ఎనివే, అండ్ అదొకటి. అంటే వీళ్ళ దగ్గర సరైనటువంటి అప్డేట్స్ అండ్ ఇన్ఫర్మేషన్స్ కూడా లేకుండా ఉంటున్నారు అన్నటువంటిది ఒక ఫైండింగ్ అనమాట. ఇక్కడ ఫోన్ చేస్తారు, చేస్తే ఎత్తరు. ఇది తర్వాత తిరుపతిరావు గారు ఆయన రాసుకున్నటువంటి అర్జీ, పార్వతీపురం మన్యం జిల్లా, సొంగల తిరుపతిరావు, సొంగల అడవినాయుడు, 31 అక్టోబర్ 2023లోనే అక్కట్లో సర్వేకి సంబంధించి రాశారు. సో వారు మనకి పంపించినటువంటిది ఏంటంటే, బర్డ్ మీడియా పవన్ కృష్ణమూర్తి గారికి, పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండలం సంతేశ్వరం గ్రామం రైతులు సొంగల తిరుపతిరావు, సొంగల అడవినాయుడు రాసుకున్న వినపం. అయ్యా, మా భూమి స్వతంత్ర సమరయోధుడు అయిన మక్కువ వెంకటప్పారావు గారి దగ్గర 1967లో మేము కొనుగోలు చేశాము. 60 ఏళ్ళు అవుతోంది. అప్పటి నుంచి మేమే సాగులో ఉన్నాము. మాకు పట్టాదారు పాస్బుక్లు ఇచ్చి ఉన్న 1B అడంగళ్ళు ఏదో అవ్వలేదు. అయితే జగనన్న రీసర్వేలో దీన్ని తీసుకెళ్ళి 22Aలో పెట్టున్నారు. ఎన్ఓసి పట్టుకొని రమ్మని చెప్తున్నారు, మాకు న్యాయం చేయండి. సరే, ఇది ఒకసారి ఆయనతో మనం మాట్లాడదాం. ఇంకో కాల్ కూడా వస్తుంది. హలో, నమస్తే సార్. అప్పారావు గారు నమస్కారం, చెప్పండి సార్. ఏం చెప్తాండి, ఏదో చేస్తాన్నారు ఆశపడి చూస్తున్నాం అంతే అండి.
ఈ గవర్నమెంట్ చేయాలండి, మేము మాత్రం చేసేదే ఉంది అసలు. ఇది కూడా పెడితేండి కొంచెం ఇదిగా ఉంటుంది. మీరైతే బాగా పెట్టారు. మొన్న దాంట్లో ఇంటర్వ్యూ చూసాను రెవెన్యూది. అదే అండి. ఈ దెబ్బకైతే వెళ్ళిపోతాడా కదా కనీసం. అయ్యయ్యో, మన దెబ్బకి హడిలిపోవడాలు బెదిరిపోవడాలు ఏం కనిపించట్లేదండి. అక్కడ కూడా లేవండి. మన విజయవాడ ఇచ్చామండి, లోకేష్ కి ఇచ్చాను. లోకేష్ గారికి ఇచ్చారా? 27వ తారీఖున ఆ రిపోర్ట్ వచ్చిందండి. ఓకే. ఆడు చెప్పింది మేము లోకేష్ కి ఇచ్చింది అడిగామండి. నెంబర్ చూసి చేసి వాళ్ళు ఇవ్వలేదు మాకు. అయితే మేము అడిగితే 11-2-0 అండి కొడితే వచ్చింది. నెంబర్ అడిగి చూసి వాళ్ళ అబ్బాయి కోర్టు పరిధిలో ఉందండి. కోర్టు పరిధిలో అలా లేదండి, ఇది కోర్టులో అయిపోయింది. వాళ్ళు ఓడిపోయారు ఆతల మీద. 4 సంవత్సరాలు వెళ్ళకపోరు, ఓడిపోయారు. దాని మీద ఏమో కాగితాలు లేవో ఏమీ లేవండి. ఇలాగ ఎప్పుడు చెప్తున్నారంటే అయితే మళ్ళీ పెడతానండి. వాళ్ళు ఇచ్చిందండి రిపోర్ట్. అంటే మరి ఏదైనా చూడాలి కదండి, మనకి కూడా చూడాలి కదా ఆన్లైన్ ఎన్ని ఉన్నాయో. అవును, చూసేప్పుడు దాన్ని పరిష్కరించాలి. అవును, అంతేగాని ఆడు చెప్పింది మనకు చెప్తే ఇంక పని ఏముంటదండి. అవును. విజయవాడ 5,000 రూపాయలు ఆయిల్ కొట్టించుకుని వెళ్ళామని కారు వేసుకున్నారు. అదండి. మళ్ళీ జనసేన ఇంకా మేము ఎత్తున్నాం కానీ పార్టీ ఆఫీస్ నెంబర్ ఎత్తలేదండి. వీళ్ళు ఆయన మాత్రం డైరెక్ట్ గా అడిగాడండి. భీమవరం ఎమ్మెల్యే గారు ఉన్నాడు. ఎలా ఇలాగైతే ఎలా కుదిరి అబ్బాయి అన్నాడు. కోర్టు పరిస్థితులు లేదు కదా, మేము వాళ్ళ మీద వేయలేదు, వాళ్ళు మా మీద వేయలేదండి. ఏర్పాటు చూసారు, జడ్జి ఒప్పుకోలేదంటే అన్ని ఉన్నప్పుడు వాళ్ళ మీద నేను ఎలాగెత్తాను ఇవ్వనుందంటే. నేను క్రితం అమ్మినోడి మీద వేసుకున్నారు, నాళ్ళ పడుతున్నారు. అవును, మళ్ళీ పడుతున్నారు. అవి మనకు సంబంధం ఏముందండి. ఓకే. మనకు 4 లింకులు ఉండండి, 27 ఉంది. రిజిస్ట్రేషన్ చేయట్లేదు మనకి. రిజిస్ట్రేషన్ అయిపోయిందండి. ఈ బోర్డు ఇస్తలేదండి. ఎంఆర్ఓ గొడవల సీను 70 సెంట్లు ఇవ్వను, అదే 80 సెంట్లు ఇవ్వను, ఉన్నాను ఎంబరెత్తాను. ఇదేంటి రోడ్డు వరకు ఇస్తామనేసి బోరు మయ్యాన్ని ఇస్తానంటే ఇప్పుడు ఆయనే కదండి ఆన్లైన్ చేయడం. మొన్న కూడా 19వ తారీఖు మొన్న నెలలో చేయించాను లోన్కి. చేయించి ఆయనదే ఆన్లైన్ వచ్చింది. పోనీ ఓకే. 3,52 సెంట్లు ఎక్కడ దుక్కుని వేసుకుంటామండి, ఎక్కడైతే అడిగిందుకు అలా ఆపుతున్నారు మాట అండి. కొంచెం ఆ ఎమ్మెల్యే నవీన్ ఉన్నాడు కదండి, మన నెహ్రూ గారు అబ్బాయి. అవును, పెట్టి మన నెహ్రూ గారు అబ్బాయిదే చెప్తే మాకు దగ్గరండి వెళ్తే అబ్బాయి తేల్చేస్తాను అంటున్నాడు కానీ తేల్చలేదండి. మాట్లాడదామండి ఒకసారి. నేను చేస్తాను ఒకసారి మళ్ళీ. మీకు ఇంటర్వ్యూ కావాలి ఇస్తాను. లేదు, మాట్లాడతాను. నేను కాల్ చేస్తాను మీకు. అలాగే సార్, సోన్ సార్. రైట్ అండి. ఉంటాను సార్. ఇది 22A కాకుండా ఇంకొక వేరేది రికార్డ్స్ మిస్ మ్యాచ్ అని అనడం, లేదంటే కోర్టు కేసులో ఉందని ఇంకోటి ఏదో చెప్పడం, ఈ రకంగా జరుగుతున్నటువంటి పరిస్థితి అది. అండ్ ఏమో చెప్తాను కదండి, చాలామంది రెగ్యులర్గా మాట్లాడుతూ ఉన్నట్టుంటారు. ఏదో నేను స్కూల్లో చదువుకుని బట్టీలు పట్టేసినట్టుగా కొన్నింటిని మైండ్లో పెట్టుకోవాల్సి వస్తుంది, కొన్ని అయితే గుర్తే ఉండట్లేదు. అది ఒకటి అవుతుంది. అండ్ ఆఫ్టర్ దాట్ ఒకసారి ఈయనతోటి మాట్లాడదాం. స్వతంత్ర సమర యోధుడి దగ్గర కొనుక్కున్నారు, మరి దానికి సంబంధించి ఏంటి అనేది. ఓకే, కనెక్ట్ అవ్వట్లేదు. ఒకసారి మళ్ళీ మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఓకే, ఎనీవే ఇవాళకి ఈ సెషన్కి ఇక్కడితో క్లోజింగ్ ఇస్తున్నానండి. డెఫినెట్లీ ఇక రేపటి నుంచి రెగ్యులర్గా తీసుకుందాం. అండ్ రోల్ బ్యాక్ 22A, ద డిమాండ్ ఈజ్ హై నవ్. ఇక ప్రజల పోరాటాలకు సిద్ధం కావాల్సిందే ఖచ్చితంగా. కబ్జాదారులు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వం దృష్టిలో ఈ 22Aలో పెట్టినవి కొంతమంది కబ్జాదారులు ఇలా చేశారు, భూములు రక్షించడానికే ఇది చేశాము అన్నటువంటి దాని మీద దట్స్ ఫైన్. కానీ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు ఉండి ఇనాం భూములు కావచ్చు, సర్వీస్ ఇనాం భూములు కావచ్చు, కళావంతులకు ఇచ్చినవి కావచ్చు, స్వతంత్ర సమరయోధులు కావచ్చు, జిరాయితీలు కావచ్చు, ఫ్రీ హోల్డ్ కావచ్చు, వీటి విషయం దగ్గరకు వచ్చేసరికి ప్రభుత్వం ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా ప్రజల తిరుగుబాటు 100కి 1,00,000% తప్పదు. ఖచ్చితంగా తప్పదు. రాజకీయ పార్టీలు ఇందులో ఇంకా నమ్మేటువంటిది, మాట్లాడేటువంటిది ఏదీ లేదు. ఏ రాజకీయ పార్టీ కూడా ఈ 22A దానికి మద్దతుగా రాదు. ప్రజలే, ఖచ్చితంగా ప్రజలే. అందులో పిల్లకి పెళ్లి చేసుకునే ఒక తండ్రి ఉండొచ్చు, కొడుకుని చదివించుకోవాలనుకునే ఒక తల్లి ఉండొచ్చు, వార్ధక్యంలో ఇక ఏదో ఆసరగా ఉంటుంది అనేటువంటి బామ్మ తాత ఇద్దరు ఉండొచ్చు. ఎవరైనా సరే మన పోరాటం దాని మీదే ఖచ్చితంగా. 22Aలో ఏవైతే న్యాయబద్ధంగా ఉన్నవో అన్నీ కూడా ఖచ్చితంగా క్లియర్ చేయాల్సిందే, రోల్ బ్యాక్ చేయాల్సిందే. ఎప్పుడో 1800లోది 1901లో ఆర్ఎస్ఆర్లు తీసుకొచ్చి అప్పట్లో ప్రభుత్వ భూమి, అప్పట్లో చెరువు కుంట, అప్పట్లో ఆలయ భూమి, ఇది ఈవెన్ దో డాక్యుమెంటెడ్ ఎవిడెన్సెస్ వీళ్ళ దగ్గర ఉన్న, గవర్నమెంట్స్ రిజిస్ట్రేషన్స్ చేసిన, పాస్బుక్స్ ఇచ్చిన, మళ్ళీ ఒక కుయుక్తితోటి చెప్పాను కదా రెవెన్యూలో ఉన్నటువంటి ఒక మాఫియా ఇదంతా కూడా చేస్తున్నటువంటి దాన్ని ప్రభుత్వం ఖచ్చితంగా క్లియర్ చేసి తీరాల్సిందే తప్ప వేరే ఆప్షన్ లేదు. అండ్
అందరూ కాదు, కొంతమంది ఈ మాఫియా అన్నని చూసారా, ఈ మాఫియా అధికారులు మీకు కావాల్సింది గవర్నమెంట్ రాజముద్రేసి ఇచ్చినటువంటి కాగితాలు, గాంధీ గారి బొమ్మ ఉన్న కాగితాలు కాదు. ఒకవేళ అవి అడిగారు అనుకోండి, రేపటి నుంచి దానికి సంబంధించినటువంటి సినిమా రెడీగా ఉంటుంది. బీ రెడీ టు ఫేస్ దాట్. ఇది 22Aకి సంబంధించి ఇవాళ అంశం. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.